హాయ్ హలో వెల్కమ్ టు 60. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులే. దీంతో రోజువారీ జీవన శైలిలోనూ ఆహార అలవాట్లలోనూ మార్పులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యలో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుండెపోటు రావడం గానీ రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో కూడా కళ్ళు, చర్మంతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరమని మనకు ఇప్పుడు వైద్య నిపుణులు చెప్తున్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణకు రోజువారీగా వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. ఇప్పుడు 30 ఏళ్ల లోపే యువత కూడా గుండెపోటు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. ఇది ఉభయకాయానికి అటుపై గుండెపోటుకు దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఈ జ్యూస్ చక్కని పరిష్కారం మార్గమని అంటున్నారు. శరీరంలో పెరిగిపోతున్న చెడు కొలెస్ట్రాల్ని కరిగించడానికి టమాటోలు చాలా బాగా ఉపకరిస్తాయని చెప్తున్నారు. టమాటోలో ఏ విటమిన్, కాల్షియం ఉంటుంది. అలాగే మనకి మినరల్స్ కూడా ఉంటుంది. టమాటోలో ఉండే నీరు, మినరల్స్ వల్ల మనకి టమాటోలతో పాటు తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపు చేసుకోవచ్చు. అలాగే గుండెపోటు సమస్యలు నివారించడంతో పాటు మానసికంగా ఉల్లాసం కలుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. రోజు ఒక కప్పు టమాటో రసం తాగితే శరీరంలో 10% కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయొచ్చు. టమాటోలోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపకరిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. కొన్ని టమాటాలు నీటిలో కలిపి మిక్స్ చేసి తాగాలి. అందులో ఉప్పు గాని చక్కెర గాని కలపకుండా తాగాలి. టమాటో సూప్ చేసుకొని తాగితే చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 60.